అపోస్తల కార్యాల గ్రంథంలో పెంతెకోస్తు పండగ దినాన వాళ్ళు మేడగదిలో కూడుకుని అనేక మందికి పేతురు గారు వాక్యం చెప్పినప్పుడు 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. కాబట్టి దీన్ని నూతన నిబంధనలు మనం ఏమని పిలవచ్చు అంటే ఆత్మల పండగ అని పిలవచ్చు. అంటే ఈ దినాన్నే, ఈ పెంతెకోస్తు దినాన్నే అనేక మంది యేసు ప్రభువుని నమ్మి విశ్వసించి ఆయన్ని అంగీకరించారు, బాప్తీసానికి సిద్ధపడ్డారు. కాబట్టి ఈ పండగని ఆత్మల పండగ అన్నారు. ఆత్మల పండగ ఎప్పుడైతే పెంతెకోస్తు దినాన పేతురు గారు ప్రవచించి వాక్యం చెప్పాడో ఒకేసారి సంఘములో 3,000 మంది బాప్తీసం తీసుకున్నారు. ఒక్కరోజు ప్రసంగానికి ఎంతమంది? 3,000 మంది. ఇట్ ఇస్ నాట్ ఎన్ ఏ సింపుల్ థింగ్. ఇది ఒక చిన్న సాధారణమైన విషయం కానే కాదు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఆ రోజు ఒకరోజే పేతురు గారు ప్రవచించినప్పుడు 3,000 మంది సంఘంలో బాప్తీసం తీసుకున్నారు.